డయాబెటిస్ ని 30 రోజుల్లో తగ్గించుకోవచ్చా? మళ్ళీ నార్మల్ కి రావడం సాధ్యమేనా? డయాబెటిస్ వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి అప్రమత్తం కావాల్సి ఉంటుంది. అయితే ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ దశలో సరైన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా త్వరగా దీని నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఫ్రీ డయాబెటిస్ ని 30 రోజుల్లోనే తగ్గించవచ్చు. షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి? డయాబెటిస్ వచ్చిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ వ్యాధి రాకుండానే జాగ్రత్తలు పడాలి. వచ్చిన తర్వాత ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రైస్ తినడం తగ్గించాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇదంతా డయాబెటిస్ వచ్చిన వారి సంగతి. ఇక షుగర్ బార్డర్లో ఉంది, ఇబ్బందులు పడుతున్న వారిలో ఈ లక్షణాలు ఇంకాస్త ఎక్కువగా టెన్షన్ పెడతాయి. నిజానికి చాలా మంది ప్రీ డయాబెటిస్ స్టేజ్ ని లైట్ తీసుకుంటారు. బార్డర్లోనే ఉంది కదా, వచ్చినప్పుడు చూసుకుందాం అనే ధోరణిలో ఉంటారు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే ప్రీ డయాబెటిస్ స్టేజ్ కాస్త డయాబెటిస్ లా మారిపోతుంది. అయితే కొన్ని సలహాలు సూచనలు పాటిస్తే ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి బయటపడొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రీ డయాబెటిస్ అంటే షుగర్ రావడానికి ముందు స్టేజ్. ఆ సమయంలో చాలా ఆచి తూచి తినాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఎక్కువగా తిన్నా సరే వెంటనే షుగర్ పెరుగుతుంది. షుగర్ లెవెల్స్ బార్డర్ లో ఉంటాయి. ఇవి పెరగడానికి ఎంత సమయము పట్టదు. షుగర్ వచ్చే ముందు కనిపించే అతి పెద్ద లక్షణం ఇది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలైనప్పటి నుంచి ఈ లక్షణం కనబడడం మొదలవుతుంది. అయితే ఈ సమయంలో మరికొన్ని లక్షణాలు కూడా కనబడతాయి. విపరీతంగా నీరసం, కళ్ళు తిరిగినట్టు అవ్వడం, తరచూ యూరినేషన్ లాంటి సింటమ్స్ ఎక్కువవుతాయి. వీటిని బట్టి షుగర్ వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకోవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే డయాబెటిస్ పెరుగుతుంది. ఉన్నట్టుండి బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా తర్వాతి తరం వారికి ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్ కనిపించే అవకాశం ఉంటుంది. లైట్ తీసుకోవద్దు. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఫ్రీ డయాబెటిస్ దశను అసలు లైట్ తీసుకోవద్దు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతోంది అనడానికి ఇదో ఉదాహరణ. అందుకే వీలైనంత వరకు ఈ దశలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎంత వేగంగా స్పందించి జాగ్రత్తలు తీసుకుంటే అంత సులువుగా ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి బయటపడొచ్చు. మామూలుగా అయితే ప్రీ డయాబెటిస్ అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం. అయినా ఈ లెవెల్స్ ఇంకా డయాబెటిస్ రేంజ్ లో అయితే ఉండవు. అంటే డయాబెటిస్ దశ వరకు రాకపోయినా షుగర్ లెవెల్స్ మాత్రం నార్మల్ కన్నా ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే ఆందోళన కలిగించే విషయం. నిజానికి ఈ దశలో మెడిసిన్ వాడడానికి కూడా ఉండదు. అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం. అంటే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి కాస్త బయటపడవచ్చు. 30 రోజుల్లోనే నిపుణులు చెప్పిన దాని ప్రకారం చేస్తే ప్రీ డయాబెటిస్ ని దాదాపు 30 రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు అంతకన్నా తక్కువ రోజుల్లోనే తగ్గించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం ముందుగా చేయాల్సిన పని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాలు పూర్తిగా పక్కన పెట్టాలి. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ లాంటివి. ఇక కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. వీటితో పాటు షుగర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. ఫ్రైడ్ స్నాక్స్, ప్యాకేజ్డ్ పదార్థాలను తినకూడదు. ఇవన్నీ పక్కన పెట్టినా సరే మరి ఏం తింటే మంచిది అన్నది తెలుసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ధాన్యాలు, తాజా కూరగాయలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఫుడ్స్ తినాలి. ఈ స్టేజ్ లో ఆహారమే మెడిసిన్ అనుకోవాలని అంటున్నారు నిపుణులు. ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరి. శారీరక శ్రమ లేకుండా షుగర్ లెవెల్స్ అసలు కంట్రోల్లోకే రావు. అందుకే తప్పనిసరిగా ఏదో ఒక రకంగా రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. నిపుణుల సూచన ప్రకారం రోజు కనీసం అరగంట పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. కాసేపు వేగంగా నడవాలి, మళ్ళీ వేగం తగ్గించి నెమ్మదిగా నడవాలి. ఇలా ఓ టైం పెట్టుకుని రెగ్యులర్ గా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల త్వరగా
ఫ్యాట్ కరగడంతో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. దీంతో పాటు సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయాలి. వారానికి 2 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇది కుదరకపోతే ఫిజికల్ యాక్టివిటీ మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంతేకాదు బాడీ స్ట్రాంగ్ గా మారడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇంకేం చేయాలంటే రోజు అరగంట పాటు తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. యోగా, సైక్లింగ్ లాంటివి ఇన్సులిన్ హార్మోన్ ని సరైన విధంగా విడుదలయ్యేలా చేస్తాయి. క్రమంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోయినా షుగర్ పెరిగే ముప్పు ఉంటుంది. యోగా, మెడిటేషన్ లాంటి వాటితో నిద్రను బ్యాలెన్స్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలతోనూ ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి బయటపడవచ్చు. ఏమీ తినకముందు షుగర్ ఎంత ఉంటుందో రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. తిన్న తర్వాత షుగర్ ఎంత ఉన్నది గమనించుకోవాలి. అధిక బరువు ఉంటే వీలైనంత వరకు వెయిట్ తగ్గేందుకు ప్రయత్నించాలి. కనీసం 5% మేర బరువు తగ్గినా కూడా షుగర్ లెవెల్స్ తగ్గడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. గమనిక, ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.